ఎవరైతే పట్టాల్సిన అవసరం లేదు. మంచిగా 6 కమెడియన్ కాదు, హీరో హౌస్కి హీరోగా రావాలి బయటికి. అంత బాగా పని చేస్తున్నాను. నా కళ్ళు చూడు, తీసి బయట ఏంటి ఎలా ఉన్నా అడవులు నా కళ్ళు చూస్తే నాకు అర్థమైపోయింది బయట ఎలా ఉందనేది. నేను నామినేషన్ ఉన్న అసలు ఎంత కూడా పెట్టుకోవద్దు. తెలుగు ప్రజలు నువ్వు ఎప్పుడైతే తెలుగు ప్రజలు అలా నడిచావో అప్పుడు తెలుగు ప్రజలు పోటీయడం స్టార్ట్ చేశారు. నువ్వు టెన్షన్ నా గురించి అదే అంత బాగా చూసుకుంటుంటే తక్కువ మాట్లాడాను అంటే ఏదన్నా ఇంకా చెప్పి మా అమ్మ అర్థం ఏంటంటే ఏదైనా గొడవ అయితే దాన్ని 1-2 నెలలు తెలిసి పడింది. ఇప్పుడు దాన్ని ఏం చెప్తాను కదా, 2 రోజులు 3 రోజులు మ్యాచ్ చేద్దాం మమ్మల్ని పెళ్లి చేసేయని అలా చెప్పింది. 75వ రోజు ఉదయం 10:30 ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న సుమన్ శెట్టి అండ్ లాస్య గారికి యానివర్సరీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ BB9 కుటుంబ సభ్యులు భరణి గారు, సంజన గారు, ఇమాన్యుల్ గారు, రీతు గారు, రీతు వాళ్ళ అమ్మ డెమాన్ పవన్ గారు, దివ్య గారు, తనుజ గారు, తనుజ గారి స్టూడెంట్ పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నారు. మీరు ఇలాంటి యానివర్సరీలు మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ BB19 ఇప్పుడు మీకోసం ఒక చక్కని పాట. ఎన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. పాడకూడదు, అదే చెప్తున్నా. హలో, నేనేం పాడలా, నేను పాడినప్పుడు అసలు చెప్పలా. నీ వాయిస్ నాకు బాత్రూమ్ లో నేను ఇమాన్యుల్ పాటలు పాడకండి అని అలా ఇక్కడ అందరూ పాడారు. అట్లయితే నాకు తెలియదు, నాకు నీ వాయిస్ వినిపించింది. అందరు పాడారు, నీ వాయిస్ వినిపించింది. వినపడితే అందరు పాడారు. నా పేరేం చెప్పలేదు కదా తనుజ. అయితే యానివర్సరీ అని ఆ యానివర్సరీకి పాట పాడి ఆపేశాను. పనిష్మెంట్ ఇస్ పనిష్మెంట్. మిగతా వాళ్ళు అందరూ కూడా ఇవ్వాలి తనుజ. నేను చాలా సీరియస్గా